మాఘ పురాణము 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి ఒక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడు ఉండేవాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనకై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నానో ఇంకనూ సంపాదించలేకపోవచున్నానని విచారించేటివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసినవాడను. చలి చీకటి మిక్కటములుగా నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగెను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమానియగు సుమనందుడు వడ్డీని తీసుకొనుటకే గ్రామాంతరము పోయి ఉండను. కుముద ఆ బ్రాహ్మణునకు గొల్ల సావిడిలో ఒకచోట బాగుచేసి కంబళి మున్నగు వానినిచ్చి పాలను కూడా కాసి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనల పాడుచుండెను. కుముద, ఓయి, నీవెచ్చటి నుండి వచ్చుచున్నావు నావని అడిగెను. అప్పుడా విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును. అందులకై ఇట్లు వచ్చి తిని సమాధానమిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలేనని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావాలననుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడును సంతోషంతో అంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటునని భర్తకు చెప్పెను. సుమందుడు నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, ధన వ్యయమగును, వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిబోయేరి. ఈ లోపున విష్ణుదూతల విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోవుచున్నాడు. అతని భార్యనగు నేనును వాణ్ణి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఎలా తీసుకొని పోవుచున్నారు అని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమును పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కర్మ్యములతో నీకెట్టి సంబంధము లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి కావున నీవు పుణ్యము నొందిదివి. నీ భర్త అట్లు కాదు కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్ములకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామె, నన్ను లాగుచూ నా భర్తయు నీటిలో మునిగెను కదా. మా పెనుగులాటలో 3 సార్లు ఆయనను నీట మునిగి లేచెను కదా. బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా. ఆ విధముగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో 3 మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనను నాతో పాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయేరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడను సుమందుడిని పుణ్యపాపముల పట్టికను చూచెను. సుమందుడిని పట్టికలో నన్నీయును పాపములే. కానీ మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావలియునను ప్రయత్నమున
నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టం లేకున్నను బలవంతంగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును కొనిపోయిరి. రాజా, బలవంతముగా నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంతయుండనో ఆలోచింపుము. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కర్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలెను. తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము, పూజ, దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముదా సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వారికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోణభద్ర, గౌతమి ఇత్యాది నదుల యందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టి వారైనను మాఘ స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీనినన్నింటినీ గాని కొన్నింటిని యథాశక్తిగా చేయటమే వారికి పాపతరుణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. మాఘ పురాణము 12వ అధ్యాయము సంపూర్ణం.